హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అని ఏ నలుగురి మధ్య చర్చ జరిగినా కూడా ఆల్మోస్ట్ అందులో ముగ్గురు బాగాలేదు అనే సమాధానమే చెప్తున్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎవరికి వారు వారికి నచ్చిన సమాచారాన్ని, సందేశాన్ని, వార్తలని అన్వయించుకొని ఆ కంక్లూజన్కి వస్తున్నారు. నిజానికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ప్రారంభం అవడానికి ముందున్న పరిస్థితి ఆ తర్వాత కూడా అలాగే కొనసాగింది. కానీ ఎలక్షన్స్ కారణంగా కొంత ట్రాన్సాక్షన్స్ పైన స్లో డౌన్ అవ్వడం అలాంటివి మనం చూసాం. కానీ 2024లో లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరిట శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ హైవేల మధ్య ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం రెగ్యులర్గా కొన్ని ప్రణాళికలు రచిస్తుండడం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటుండడం, కొన్ని మేజర్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ ఉండడం ఇలా కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ఎవరిని అడిగినా కూడా రియల్ ఎస్టేట్ డల్ అనే మాటనే వినిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో నాకు ఒక పెద్ద ఆయన తెలుసు. ఆయన ఆల్మోస్ట్ 1980s నుంచి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాలో, చంపాపేట, కర్మన్ ఘాట్ ఆ ఏరియాలో చేశారు. ఆయన నోటి వెంట కూడా తరచూ రియల్ ఎస్టేట్ బాగాలేదు అనే మాటనే వినిపిస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ బాగుందా లేదా అనేది ఎవరు చెప్తారు అంటే కొన్ని అధ్యయన సంస్థలు ఉన్నాయి, స్టడీ రిపోర్ట్స్ పబ్లిష్ చేసే సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఫ్రాంక్ ఇండియా లిమిటెడ్ అనేది అది చాలా చాలా లోతుగా వెళ్ళి అధ్యయనం చేస్తుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ సేల్స్ కానీ, అదే రకంగా ఏ టైప్ ఆఫ్ సేల్స్ ఎక్కువ జరుగుతున్నాయి వీటి మీద స్టడీ చేస్తుంది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఆధారంగా ఒక్క ఈనాడు పేపర్ మాత్రమే ఆథెంటిక్ రిపోర్ట్స్తో స్థిరాస్తిలో ఆర్టికల్స్ రాస్తుంది. మిగతా ఏ పేపర్ అయినా కూడా ఒక సెన్సేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. కొన్ని పత్రికలు ప్రో గవర్నమెంట్, కొన్ని పత్రికలు యాంటీ గవర్నమెంట్ అలాంటివి చూస్తున్నాను తప్ప జెన్యూన్గా ఏదైనా ఒక స్టడీ రిపోర్ట్ను ఉటంకిస్తూ దాన్ని కోట్ చేస్తూ ఆర్టికల్స్ రాసిన పేపర్లు చాలా తక్కువ. ఇక యూట్యూబ్ ఛానల్స్ అయితే అసలు లేవని చెప్పాలి. ఎవరికైనా కోపం రాని నేను ఈ మాట చెప్పదలుచుకున్నాను. ఏది చెప్పనుకున్నా కూడా ఏదో ఓరల్గా వారుకున్న సమాచారం మేరకు చెప్తున్నారు తప్ప అసలు సేల్స్ వాల్యూమ్ ఎవరైనా కోట్ చేస్తున్నారా? లేదు. సేల్స్ వాల్యూమ్ చూడండి. ఒకవేళ మీరు నా మాటల మీద నమ్మకం లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, నైట్ ఫ్రాంక్ ఇండియా లిమిటెడ్ ఆ వెబ్సైట్ చూడండి. హైదరాబాద్ రియాలిటీకి సంబంధించిన ఎంత డీటెయిల్ రిపోర్ట్స్ ఉన్నాయో. అలాగని అద్భుతంగా ఉందని నేను చెప్పను, బట్ డల్ అనే మాటను నేను యాక్సెప్ట్ చేయను. ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇక ఈనాటి ఈ వీడియో కంటెంట్ విషయానికి వస్తే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఈ డల్ పరిస్థితుల్లో అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డల్ అనగానే నాకు నచ్చదు ఆ మాట. వెంటనే నేను ఖండిస్తా వాళ్ళను. ఆ ఖండించడం వల్ల నాకు కాల్ చేసిన వారికి ఇమ్మీడియట్గా కొత్త బర్న్ అవుతుంది. బర్నల్ అవసరం ఉంటుంది వాళ్ళకు. సరే, లీవ్ ఇట్, వాళ్ళు ఏమన్నా అనుకొని నేను చెప్తాను, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను. పర్వాలేదు, మరీ డల్ ఏం కాదు, స్లోగా మూవ్ అవుతుంది, స్టాగ్నేషన్లో ఉండొచ్చు తప్ప డల్ అయితే కాదు, మైనస్ అయితే కాదు అని చెప్తూ ఉంటాను. అలాగే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని చెప్పి అడుగుతుంటే మాత్రం ఎటువైపు మూమెంట్ ఉంటే అటువైపు పెట్టాలి. గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు చూడాలి. ఈవెన్ క్రికెట్లో కూడా ఫాస్ట్ బౌలర్స్ బిగినింగ్ చేసే ముందు మనం టాస్ వేస్తారు కదా, టాస్ వేసినప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారు. టాస్ గెలిచిన వాడు బ్యాటింగ్గా బౌలింగ్గా అని. బౌలింగ్ అని తీసుకునేవాడు గాలి ఎటు వీస్తుందని కూడా అంచనా వేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ IPL T20లో వచ్చినప్పుడు అలాంటి లోతైన స్టడీస్ చూడం. కానీ మనం వన్డేస్ నడుస్తున్న రోజుల్లో, వన్డేస్ ఒక పీక్లో ఉన్న లెవెల్లో ఈవెన్ పిచ్ మీదకి వెళ్ళి గాలిని, మట్టిని తీసి ఇట్లా వేసి అప్పుడు డెసిషన్ తీసుకునేవారు. అంటే టాస్ వేయడానికంటే ముందు వెళ్ళి అలా చూసుకునేవారు. అంటే గాలి వాటాన్ని అనుకూలంగా మలుచుకోవడం అనేది ఒక, దాన్ని ఏమంటారంటే రొటీన్గా మానవాళి అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా వెళుతుంది. అది గాలివాటం వైపు వెళితే ఫాస్ట్గా చేరుకుంటాం. అలాగని ఎగిరిపోవడం అని కాదు, దాన్ని మనం అనుకూలంగా మలుచుకోవడం. గాలి అటువైపు వెళుతుంది, అటువైపు మనం ప్రయాణం చేసామనుకోండి, 10 నిమిషాల్లో చేరాల్సిన వాళ్ళం 8 నిమిషాల్లో చేరుతాం. అది దాంట్లో అడ్వాంటేజ్గా తీసుకోవడం. మానవాళి ఆది నుంచి అనుసరిస్తున్న విధానం అది. లైక్ దట్ అటు క్రికెట్ అయినా ఇటు మానవాళైనా గాలివాటం దిశగా వెళ్ళడం అనేది కామన్. సేమ్ రియల్ ఎస్టేట్లో కూడా అదే సూత్రం అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఏమాత్రం మూమెంట్ లేని వైపు ఇన్వెస్ట్ చేయడం కంటే ఎంతో కొంత మూమెంట్ ఉంది అటువైపు ఇన్వెస్ట్ చేయడం అనేది కాస్త మైండ్ పెట్టి ఆలోచించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎటువైపు ఉంది రియల్ భూము? 100% ఫ్యూచర్ సిటీ వైపు, శ్రీశైలం హైవే వైపు ఉంది. సరే, మిగతా వైపు లేదా అంటే
ఎవరికి నచ్చిన ఏరియాస్. ఇప్పుడు నాకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మాది కామారెడ్డి దగ్గర దోమకొండ విలేజ్. మేము హైదరాబాద్కు వస్తే మాకు ఎటువైపు ఫస్ట్ గుర్తుండేది, మేడ్చల్ వైపు నుంచి వచ్చేవాళ్ళం. తూప్రాను, మేడ్చలు. అప్పట్లో కొంపల్లి దగ్గర శివశివాని ఇన్స్టిట్యూట్ కనపడితే ఇక హైదరాబాద్ వచ్చింది, అంగూరు తోటలు కనిపిస్తే హైదరాబాద్ వచ్చింది అనుకునేవాళ్ళం మేము. లేట్ 80s ఎర్లీ 90s సంగతి నేను చెప్తున్నాను. సో అట్లా అటువైపు వచ్చేవాళ్ళకి అటువైపు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటు కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళకి అటువైపు ఇంట్రెస్ట్ ఉంటుంది, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళకి అటువైపు ఉంటుంది, వరంగల్ నుంచి వచ్చేవాళ్ళకి అటువైపు ఉంటుంది, ఇటు వికారాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు అటువైపు ఉంటుంది, జహీరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి అటువైపు ఉంటుంది. ఎవరికి వాళ్ళు వచ్చే వైపు వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. కానీ అదొక్కటే కాదు, మన సెంటిమెంట్ ఒకటే కాదు. మన సెంటిమెంట్ అనేది జస్ట్ ఒక 5% మాత్రమే. ఆ తర్వాత జాతీయ రహదారి ఎటువైపు ఉంది, అదొక 10%. మిగిలిన 85% మూమెంట్ ఎటువైపు ఉంది, ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఎటువైపు చేసుకుంటుంది, ఎటువైపు కొత్త అగ్రిమెంట్లు వస్తున్నాయి, ఎటువైపు కొత్త కొత్త సంస్థలు రాబోతున్నాయి, ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలు ఎటువైపు ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఇది లోతుగా స్టడీ చేసి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఫ్యామిలీ వచ్చి చూశారు, ఒకతను ఒక ఫ్యామిలీతో వచ్చి చూశాడు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ రిలేటివ్ తెచ్చాడు, ఆ తర్వాత ఇంకో రిలేటివ్ వచ్చి, వాళ్ళకి అక్కడ ఏం కనిపిస్తుంది, అంత గ్రీనరీ కనిపిస్తుంది. సో దే ఆర్ నాట్ స్టడీయింగ్. స్టడీ చేయాలి. ఇవాళ గ్రీనరీ కనిపిస్తుండొచ్చు, కానీ ప్రభుత్వ ప్రాజెక్టులు ఏం చేస్తుంది, గత 6 నెలల పేపర్ పబ్లిషింగ్ న్యూస్ ఒకసారి ఆర్టికల్స్ని అనలైజ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా చెప్పాలంటే శ్రీశైలం హైవే వైపు భూమి ఉంది, ఫ్యూచర్ సిటీ ఏరియాలో భూమి ఉంది. అటువైపు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు గాలివాటం వైపు వెళితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. గాలివాటాన్ని గుర్తించలేని వారు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన చోట పెట్టుకోవచ్చు. బెంగళూరు హైవేనా, బాంబే హైవేనా, వికారాబాద్ వైపా, మేడ్చల్ వైపా, కరీంనగర్ వైపా, వరంగల్ వైపా, విజయవాడ వైపా ఎడన పెట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. కానీ ప్రభుత్వం ఎటువైపు ఫోకస్ చేస్తుంది అని ఒక 6 నెలల పేపర్ రిపోర్ట్స్ అన్ని చదవండి, ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషించుకోండి, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. నన్ను అడుగుతున్న చాలా మందికి నేనేం చెప్తానంటే, ఫస్ట్ ప్రియారిటీ శ్రీశైలం హైవేకి ఇమ్మని చెప్తాను, ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ ఏరియాకి ఇమ్మని చెప్తాను. ఫ్యూచర్ సిటీ ఎందుకు, శ్రీశైలం హైవే ఎందుకు అంటే, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లో శ్రీశైలం హైవే పాత్ర చాలా చాలా మేజర్గా ఉంటుంది. ప్రధానంగా కందుకూరు అండ్ కడతాల్, ఈ రెండు ఖచ్చితంగా ఒక కమర్షియల్ సెంటర్గా డెవలప్ అవుతాయి. సాగర్ రోడ్లో యాచారం ఒకటి దానికి ఇంపాక్ట్ ఉంటుంది. యాచారం పైన చాలా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే యాచారం మండలానికి సంబంధించిన 11 విలేజ్లతో పాటు ఆ సరౌండింగ్లో దగ్గర ఒక ఈ అవుట్ ఆఫ్ 56 విలేజెస్ ఇన్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 56 గ్రామాలలో యాచారం మీద ఇంపాక్ట్ చూపించేవి దాదాపు 22-24 గ్రామాలు ఉంటాయి. మిగిలిన 32 గ్రామాలు కందుకూరు అండ్ కడతాల పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైతే, మొమెంటం మొదలైతే ఫస్ట్ ఇంపాక్ట్ పడేది కందుకూరు, కడతాల్ అండ్ యాచారం. నేను పదే చెప్తుంటాను, కందుకూరు అనేది ఆల్రెడీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. కందుకూరు పక్కన మనకు 25,000 తక్కువ అసలు హెచ్ఎండిఏ వెంచర్లో అందుబాటులో లేవు. ఆ లెవెల్లో ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు 20 నుంచి 25 లక్షల మధ్య ఉంటారు. 20 lakhs to 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చాలా మంది చేస్తుంటారు. ఇలాంటి వారికి మాత్రం కడతాల్ ఫస్ట్ డెస్టినేషన్. కడతాల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కడతాల్ ఫస్ట్ డెస్టినేషన్. మీ పెట్టుబడి కనుక 20 నుంచి 25 లక్షల మధ్య ఉంటే కడతాల్ సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేయండి. కడతాల్ టౌన్తో పాటు అటు షాద్నగర్ రోడ్డు, ఇటు శ్రీశైలం హైవే వైపు మైసిగండి, కర్కల్ పహాడ్ వైపు, అదే రకంగా కడతాల్కు లెఫ్ట్ సైడ్ పిరమిడ్ రోడ్ వైపు, ఈ సరౌండింగ్ అనేది చాలా చాలా క్రూషియల్. ఇక సెకండ్ ప్రియారిటీ ఎక్కడ అంటే యాచారం సరౌండింగ్స్లో. కోర్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటే కొనుక్కోవచ్చు, కానీ కోర్ ఏరియాలో ఉన్న 4 గ్రామాల పరిధిలో కొత్త లేఅవుట్ లేవు. 2023లో వచ్చిన లేఅవుట్స్ ఉన్నాయి, వాటిల్లో ఆల్మోస్ట్ పూర్తయినాయి. ఇప్పుడు రీసేల్ డిమాండ్ ఉంది అక్కడ. రీసేల్లో కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కొనుక్కున్న దానికంటే ఒక 20% ఎక్కువ రావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు 1 year దగ్గరకు వస్తుంది, 6 నెలలు 1 year అవుతుంది కాబట్టి ఒక 10 to 15-20% ఎక్కువ కావాలని కోరుకుంటారు. దానికి మనం సిద్ధపడితే కోర్ ఏరియా బెస్ట్. కోర్ ఏరియా అంటే ఇవి కుర్మిద్ద, నానక్ నగర్, మేడిపల్లి అండ్ మేడిపల్లి అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. నక్కర్త మేడిపల్లి, ఉప్పల్ పక్కన ఉన్న మేడిపల్లి కాదు. ఉప్పల్ పక్కన ఉన్న మేడిపల్లి మనం టచ్ చేసే పరిస్థితులు లేదు, చాలా చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఒకప్పుడు అక్కడ నాకు గుర్తున్న మటుకు ఒక 7-8 సంవత్సరాల కింద కాకతీయ హాస్పిటల్ ఉండేది మేడిపల్లిలో. అదొక్కడే ఐకానిక్గా కనిపించేది. బట్ ఇప్పుడు ఆ కాకతీయ హాస్పిటల్ ఎక్కడుందని వెతుక్కోవాల్సిన పరిస్థితి, అంతగా ఫుల్ అయిపోయింది మేడిపల్లి. సో ఆ మేడిపల్లి కాదు, ఫ్యూచర్ సిటీలో నక్కర్త మేడిపల్లి అని ఉంది. ఇవి జంట గ్రామాలు. నక్కర్త అనేది హామ్లెట్, మేడిపల్లి అనేది మేజర్ గ్రామ పంచాయతీ. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్, ఎందుకంటే లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుంది. ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫ్యూచర్ సిటీ వచ్చేది అక్కడ.
ఆ తర్వాత కురుమిద్ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్, ఆ తర్వాత తాడిపర్తి, ఆ తర్వాత నానక్ నగర్. ఈ 4 గ్రామాలకు దగ్గరలో ఏమన్నా ఉన్నాయి ఆపర్చునిటీస్ ఓకే, లేకపోతే మాత్రం కడతాల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ మై అబ్జర్వేషన్. దీనికి చాలా కారణాలు చెప్తాను. నన్ను ఎవరైనా దీనికి సంబంధించి ఇంకా లోతుగా వెళ్ళాలనుకున్న వారు, ఎవరైనా డిస్కస్ చేయాలనుకున్న వారు కూడా నన్ను కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. కడతాల్ ఏరియాలో మంచి వెంచర్స్ ఉన్నాయి, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఉన్నాయి, యాచారం వైపు ఉన్నాయి. గాలి అటువైపు ఉంది, రియల్ బూమ్ అటువైపు ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో డల్గా ఉంది అని కూర్చునే బదులు కొంత ఆపర్చునిటీస్ అటువైపు ఉన్నప్పుడు డల్గా ఉంది అన్న ఆ మాటని అడ్వాంటేజ్గా తీసుకొని బార్గెయిన్ చేసి తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఫ్యూచర్లో ఎక్కువ లాభాలు పొందే రకంగా ప్లాన్ చేసుకోవాలి. ఇది తెలివైన లక్షణం. నాకున్న సమాచారం మేరకు నేను గత కొన్నేళ్లుగా నేను దీని మీద వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. నా అభిప్రాయంతో ఏకీభవించేవారు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేను ఖచ్చితంగా టైలర్ మేడ్ లేఅవుట్లు సజెస్ట్ చేస్తాను. ఇంకొక మాట క్లియర్గా చెప్తున్నాను, నేను సజెస్ట్ చేసే వెంచర్లు డెఫినెట్గా మీరు క్రాస్ చెక్ చేసుకున్నా సరే, చేసుకోకపోయినా సరే నన్ను నమ్మొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ తీసుకున్నవి మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఆల్ క్లియర్ ఉన్న లేఅవుట్లు మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంది, ఓకే, లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. బట్ 100% నన్ను నమ్మొచ్చు. ఇక రీసేల్కి సంబంధించిన సర్వీస్ కూడా మా దగ్గర ఉంది. అధిరన్ గ్రూపు. మీరు కొన్న తర్వాత ఎప్పుడైనా ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో మీరు సేల్ చేయాలనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఒక పీరియడ్ పెట్టుకోవాలి, అంటే మీరు చెప్పిన మరుక్షణం సేల్ కాదు, 3 to 4 months వెయిట్ చేయాల్సి ఉంటుంది రీజనబుల్ ప్రైస్ రావడానికి. సో అలాంటి సందర్భంలో రీసేల్ సర్వీస్ కూడా మా దగ్గర ఉంది, మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.